అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. చూడండి ఫ్రెండ్స్, సూరా యూసుఫ్ను మనం ఎన్నోసార్లు చదివి కానీ అందులో మూడు చొక్కాల వెనుక దాగి ఉన్న గొప్ప సందేశాన్ని ఎప్పుడైనా గమనించామా? నేనైతే సూరా యూసుఫ్ ఎన్నోసార్లు చదివాను. ప్రతిసారి నాకు అనిపించేది హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం గారి కథ మొత్తం నాకు తెలుసు అని. బావి, బానిస జీవితం, జైలు, చివరకు రాజ్యాధికారం. కానీ ఈరోజు నా దృష్టి ఒక విషయంపై నిలిచిపోయింది. ప్రతిసారి చదివినా నేను గమనించిన విషయం అది. అవే మూడు చొక్కాలు. అల్లాహ్ కోరుకుంటే సంఘటనలనే చెప్పి ఉండేవాడు. కానీ ఆయన మూడు వేరు సందర్భాల్లో మూడు వేరు చొక్కాలను ప్రస్తావించాడు. ఆ చొక్కాల సందేశం ఏమిటి? కొన్నిసార్లు ఒక మనిషి జీవితంలోని ఆధ్యాత్మిక భావోద్వేగ ప్రయాణమంతా ఈ మూడు చొక్కాలునే ఉంటుంది. ఈ మూడు చొక్కాలు కేవలం హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం జీవితానికి సంబంధించినవి కావు. మన జీవితంలోనూ ఈ మూడు దశలు తప్పకుండా వస్తాయి. అయితే మొదటి చొక్కా గురించి ఇప్పుడు గ్రహిద్దాం. అది అబద్ధపు రక్తంతో తడిపిన చొక్కా. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం సోదరులు ఆ చొక్కాను హజరత్ యాకూబ్ అలైహిస్సలాం వద్దకు తీసుకొచ్చారు. అది కేవలం ఒక చొక్కా కాదు, వారి అసూయకు నిదర్శనం, అబద్ధానికి సాక్ష్యం, ఒక తండ్రి హృదయాన్ని గాయపరిచిన కత్తి. కానీ హజరత్ యాకూబ్ అలైహిస్సలాం నిజాన్ని గ్రహించి ఇలా అన్నారు: అందమైన సహనం మాత్రమే నాకు మార్గం. మీరు చెప్తున్న దానిపై సహాయం కోరేది నేను అల్లాహ్ దగ్గరే అని. అప్పుడు నాకు అర్థమైందనమాట, ప్రతి మనిషి జీవితంలో ఒక మొదటి చొక్కా తప్పకుండా వస్తుంది. ఒక మోసమైనా, ఒక తప్పుడు నిందైనా, తాను కోరుకుని ఒక ఎడబాటైనా, ఏదో ఒక సందర్భం ఖచ్చితంగా ఈ యొక్క మొదటి చొక్కా సందర్భం అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది. అత్యంత బాధ కలిగించేది ఏమిటంటే, శత్రువులు కాదు మనకి, మన వాళ్ళలోనే ఎవరో ఎక్కడ దాగి ఉండరు శత్రువులు. మన దరిదాపుల్లో మనకు సంబంధించిన వారిలోనే ఉండటం, మన వాళ్ళే మనల్ని ఒంటరిగా వదిలేయటం. అయితే మరొక విషయం కూడా నేను గ్రహించాను. అదేమిటంటే, కొన్నిసార్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని శత్రువుల ద్వారా కూడా కాదు, మన సొంత వాళ్ళ ద్వారా కూడా పరీక్షిస్తాడు. ఇప్పుడు నువ్వు బహుశా మొదటి చొక్కా దశలో ఉండవచ్చు. ఎవరో చేసిన మోసం ఇంకా నిన్ను బాధ పెడుతూ ఉండవచ్చు. ఎవరో చెప్పిన మాటలు ఇంకా నేను ఇంద్రను దూరం చేస్తూ ఉండవచ్చు. అలా అయితే గుర్తుంచుకో, మొదటి చొక్కాతో కథ ముగియదు, అక్కడే నీ కథ మొదలవుతుంది అని. ఆ తర్వాత రెండవ చొక్కా. ఈసారి అది రక్తంతో కాదు, వెనుక భాగం నుంచి చినిగిన చొక్కా. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం పాపం నుండి తప్పించుకోవడానికి పరిగెత్తినప్పుడు అదే చినిగిన చొక్కా ఆయన పవిత్రతకు సాక్ష్యమైంది. మొదటి చొక్కాపై ఉన్న రక్తం అబద్ధం, రెండవ చొక్కాలోని చీలిక మాత్రం సత్యానికి సాక్ష్యం. అల్లాహ్ మనకు నేర్పుతుంది ఏమిటంటే, అబద్ధం కొంతకాలం గెలవచ్చు, కానీ శాశ్వతం కాదు. నువ్వు నిజాయితీగా ఉంటే ప్రతి ఒక్కరికి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అల్లాహ్ స్వయంగా నీకు అనుకూలంగా సాక్ష్యాలను నిలబెడతాడు. ప్రజలు నీ పేరును చెడగొట్టనువచ్చు, నీ గౌరవాన్ని తీసేయడానికి ప్రయత్నించనువచ్చు. కానీ అల్లాహ్ తాలా గౌరవం ఇవ్వాలని నిర్ణయిస్తే ప్రపంచం మొత్తం కలిసి కూడా దాన్ని తీసుకోలేరు. ఆ తర్వాత మూడవ చొక్కా. ఏళ్ళు గడుస్తాయి, పరీక్షలు కొనసాగుతూనే ఉంటాయి. బావి తర్వాత బానిస జీవితం, దాని తర్వాత జైలు. అయినా హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం ఎప్పుడు ఫిర్యాదు చేయలేదు. ఎందుకంటే గమ్యంపై ఆయనకు సంపూర్ణ విశ్వాసం ఉంది. చివరికి మూడవ చొక్కా వచ్చింది. ఈసారి దానిపై రక్తము లేదు, మోసము లేదు, నింద లేదు.
ఉంది ఒక్కటే, స్వస్థత. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం అన్నారు, నా ఈ చొక్కాను తీసుకెళ్ళి నా తండ్రి ముఖంపై వేయండి, ఆయనకు చూపు తిరిగి వస్తుంది. అది కేవలం కంటి చూపు తిరిగి రావడం కాదు, ఆశ తిరిగి రావడం, సహనానికి ప్రతిఫలం, ఎన్నో సంవత్సరాల దుఆలకు సమాధానం. అల్లా సుబ్హానహు తఆలా ఆలస్యం చేయవచ్చు, కానీ ఎప్పుడు మర్చిపోడు. ఆయన మౌనంగా ఉండవచ్చు, కానీ ఎప్పుడు నిర్లక్ష్యం చేయడు. ఈ 3 చొక్కాలు మన జీవితానివే. కొన్నిసార్లు మనం మొదటి చొక్కాలో ఉంటాం విరిగిపోయి, కొన్నిసార్లు రెండో చొక్కాలో మన నిజాయితీ నిరూపించుకుంటూ ఉంటాం. కానీ మన సమస్య ఏమిటంటే 3వ చొక్కాను చాలా త్వరగా కోరుకుంటాం. మనం ఇలా అంటా ఉంటాం, ఆ మోసం జరిగి ఉండకపోతే బాగుండేది, ఆ వ్యక్తిని కలవకపోయి ఉంటే బాగుండేది, ఆ ఎడబాటు లేకపోయి ఉంటే బాగుండేది, ఆ నింద రాకపోయి ఉంటే బాగుండేది. కానీ అల్లాహ్ బహుశా ఇలా చెబుతున్నాడేమో, మొదటి చొక్కా లేకపోతే నీవు సహనం నేర్చుకునేవాడివి కాదు, రెండవ చొక్కా చినగకపోతే నీ మంచి స్వభావం బయటపడేది కాదు, ఈ 2 లేకపోతే 3వ చొక్కా విలువ నీకు అర్థమయ్యేది కాదు. అందుకే సూరా యూసుఫ్ అత్యుత్తమ కథగా చెప్పబడింది. ఎందుకంటే అది కేవలం ఒక ప్రోక్త కథ కాదు, ఈరోజు ఏడుస్తున్నా రేపు నవ్వబోయే ప్రతి హృదయానికి సంబంధించిన కథ. ఈరోజు నువ్వు మొదటి చొక్కాలో ఉంటే నిరాశ చెందకు, రెండవ చొక్కాలో ఉంటే స్థిరంగా ఉండు, ఇంకా 3వ చొక్కా రాకపోయినా తొందరపడకు. రక్తంతో తడిచిన చొక్కాతో కథను ప్రారంభించిన అదే అల్లాహ్ స్వస్థతను ఇచ్చే చొక్కాతో దాన్ని పూర్తి చేశాడు. కాబట్టి గుర్తుంచుకో, నీ కథ ఇంకా ముగియలేదు. అల్ హకీం, సర్వజ్ఞుడైన అల్లాహ్ ఈ రోజు కూడా నీ జీవిత కథను రాస్తూనే ఉన్నాడు. అల్లాహ్ కథ రాస్తే ఏ మచ్చ శాశ్వతం కాదు, ఏ నింద శాశ్వతం కాదు, ఏ కన్నీటి చుక్క శాశ్వతం కాదు. చివరికి ప్రతి సహనం చూపిన వ్యక్తికి అల్లాహ్ ఒక 3వ చొక్కాను తప్పకుండా ప్రసాదిస్తాడు. వల్ల హజరత్ యూసుఫ్ అలైహిస్సలాంకు కష్టాల తర్వాత గౌరవాన్ని, వియోగం తర్వాత కలయికను, పరీక్ష తర్వాత విజయాన్ని ప్రసాదించినట్లే మా జీవితాల్లో ప్రతి పరీక్షను మాకు మేలుగా చేసేలా మార్చు. మా హృదయాలను శాంతితో నింపు, మా దుఆలను స్వీకరించు, ఇహలోకంలోను పరలోకంలోను మేలును ప్రసాదించు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం. సుబ్హాన రబ్బిక ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.